రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి నెలకొంది. హైదరాబాద్ నుంచి జనాలు సంక్రాంతి కోసం స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. ఇక కోస్తాంధ్రలో పందేల రాయిల్లో కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల బరులు రెడీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో కోడి పందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడి పందాల నిర్వాహకులకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ శ్రీడిఎస్ వార్నింగ్ ఇచ్చారు. కోడి పందాలు, గుండాట, కోతాటలకు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో బరులను ట్రాక్టర్లతో పోలీసులు దున్నించారు. కోడి పందాలకు అనుమతులు లేవని నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో కూడా బరులను ట్రాక్టర్లతో దున్నించారు. సంక్రాంతికి 3 రోజుల పాటు కోడి పందాలకు అనుమతి వస్తుందనే ధీమాతో నిర్వాహకులు బరులను సిద్ధం చేశారు. అయితే చిన్న సమాచారం అందిన పోలీసులు అక్కడకు వచ్చి బరులను ధ్వంసం చేస్తున్నారు.